ఒక్క చిన్న పర్సనల్ క్వశ్చన్ అడగచ్చు. ఇదేం సార్, నాకు ఎప్పటి నుంచో నాకు డౌట్, ఆర్టిస్ట్ అనే వాళ్ళు యాక్చువల్ గా ఫేస్ కానీ ఏదన్నా ఎవ్రీథింగ్ చూసుకుంటారు కదా, అది ఎక్కడ కదా ఇది నేను థర్డ్ క్లాస్ లో పడిపోయానండి అప్పటి నుంచి. అంటే మీకు కొన్ని సినిమాల్లో కనిపించదు, కొన్ని సినిమాల్లో మాత్రం బాగా, అంటే అది లైటింగ్ బట్టి కొన్నిసార్లు ఇలా లోతుగా కనబడుతుంది, కొన్నిసార్లు కనిపించదు. అదే ఇది నేను బేసిక్లీ అందరికీ తెలిసింది. అన్నయ్య సినిమా చూసి ఏదో ట్రై చేసి తగిలించుకున్నాను, అలా మచ్చబడిపోయింది. తీయాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ దీనివల్ల నా ఫస్ట్ సినిమా పోయింది. నేను ఫస్ట్ ఒక సినిమాలో సెలెక్ట్ అయ్యి ఆడిషన్ చేశాను. ఆ సినిమా వద్దులేండి, పెద్ద సినిమా అది, కానీ అది పోయింది. ఆడిషన్ పోయింది. జస్ట్ ఆ మచ్చ బాగాలేదు, క్లోజప్ పెడితే బాగుండదు అని అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డా, ఎందుకంటే చాలా పెద్ద సినిమా. అరే అంటే ఫస్ట్ ఆపర్చునిటీ పోయిందంటే ఎలా ఉంటుంది, ఏంటిది అంటే అందరూ సజెస్ట్ చేశారు, అంటే ఆపరేషన్ చేయించుకో, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, అది ఇది అన్నారు. కానీ నాకు అంటే అరే ఒక దీనివల్ల నాకు పోయింది అంటే లైక్ అలాంటి సందర్భం మళ్ళీ తెచ్చుకోకూడదు. నేను లెట్ మీ యాక్ట్ బెటర్, నేను ఇంకొంచెం అంటే ఏమో అందరూ కాన్ఫిడెన్స్ ఉంటారు కదా, లైక్ ఆ కాన్ఫిడెన్స్ లో నేను అనుకున్నాను, ఎవరు ఆ మచ్చ చూడకుండా, దాన్ని మళ్ళీ ఎవరు పాయింట్ చేయకుండా, దాని మీద కాదు మిగతా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తానని చాలా స్ట్రాంగ్ ఫిక్స్ అయినప్పుడు. ఎందుకంటే ఇంకోటి ఇది నాకు ప్రతిసారి ఒక లైక్ ఇట్స్ మై లవ్ టువర్డ్స్ చిరంజీవి గారు అన్నయ్య. దీనికి మాత్రం నిజంగా అంటే ఒక ఫ్యానిజం అనేది ఇలా ఉంటది. తర్వాత ఇంకోటి చెప్పారు చూసారా, మచ్చదేముంది మిగతా ఇది ఎవరు చూసి నాకు ఆపర్చునిటీ పోయింది అన్నప్పుడు నాకు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. దానికి మాత్రం నిజంగా క్లాస్ పడుతున్నాను నేను, దానికి అది ఒకటే చేయగలను యాక్చువల్గా. అయితే మీరు ఇంత పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్, అంటే మీ వే ఏంటి సార్ సినిమాలు? అంటే హీరో కింద ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, లేకపోతే యాక్టర్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా? ఇప్పుడు మనకు పుష్పాలు అంటే సినిమాల్లో వస్తుంటే ఒక పాపాన్ని తెచ్చుకుని, లేకపోతే వీళ్ళని తెచ్చుకుని చేస్తున్నాం. యాక్చువల్గా ఒక దేవరావు లాంటి సినిమా ఉంటే వేరే ఆర్టిస్టులు తెచ్చుకుని చేస్తున్నాం. అంటే మీలాంటి యాక్టర్లు ఉన్నప్పుడు అంటే ఆ వేలో మీరు వెళ్ళాలని డైరెక్టర్స్ కి వాళ్ళకి తెలుసా, లేదంటే కనుక మీ వే అంటే ఓన్లీ హీరో లేకపోతే లీడ్ రోల్స్ అనేది మీ వేనా? నేను ఫస్ట్ లో చేస్తున్నప్పుడల్లా బికాస్ నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను ఎవరో తెలియాలి యాజ్ అన్ యాక్టర్ నేను తెలిసినప్పుడే కదా మనకు ఆపర్చునిటీ వస్తుందన్న స్పేస్ లోనే నేను చేయడం జరిగిందండి. అండ్ అవన్నీ చేశాను, హీరో కింద చేస్తున్నాను, బట్ ఎప్పుడు నాకు తగిన రికగ్నిషన్ రాలేదు, లేకపోతే సినిమాలు ఆడలేదు. అప్పుడు కొంచెం డౌన్ ఉన్నప్పుడు నాకు అన్నయ్య పిలిచి, ఓకే అన్ని పక్కన పెట్టు, ఇది ప్రతినాయకుడి పాత్ర అలా అని అనుకోకు, సినిమా చేయి నాతో చేస్తే ఏంటంటే ఇప్పుడు నీకు ఇద్దరు ముగ్గురు తెలిస్తే రేపు నాకు 6 మందిని తెలుస్తావు. అరే ఆపోజిట్ చేసి ఎవడీడని చూస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, నమ్ముతారు నిన్ను, ఎందుకంటే నేను నిన్ను నమ్మేను అన్నప్పుడు అని ఆయన ఏదైతే ఆ రోజు నమ్మి నాకు గాడ్ ఫాదర్ ఇచ్చారో అది చూసి నాకు జీబ్రా వచ్చింది. అప్పటి నుంచి ప్రాసెస్ లో అప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి కథ చెప్పించి లాంగ్ జర్నీ అంటే లాంగ్ జర్నీ అంటే రిలీజ్ అయిన తర్వాత వచ్చారు. 22 అక్టోబర్ లో అయింది, 23 నాకు ప్రొడ్యూసర్స్ వచ్చారు అలా అన్నమాట. సో అప్పుడు షూట్ చేయడం జరిగింది, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఆ రోజు ఆయన ఏం చెప్తారో అదే నిజమైంది. అండ్ అంతా కూడా ఇది అంటే నాకు స్ట్రైట్ అవే నేను చేసేస్తానంటే రెడీగా ఉండడానికి మనకు ఆ లగ్జరీ లేదు కాబట్టి, సో ఒకటి చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ, అరే ఐ కెన్ డూ దిస్, నీకు ఇది కావాలా ఇది చేస్తా, అది కావాలా ఇది చేస్తా, అన్ని చేసి ఎండ్ ఆఫ్ ద డే మన ఫైనల్ గోల్ ఏంటో మనం మర్చిపోయినప్పుడు ఇది నాకు అదేనండి అల్టిమేట్ గోల్ ఏంటనేది నాకు తెలుసు. బట్ ఏదైతే ఇది చేస్తానో ఇది అంటే అల్టిమేట్ గోల్ అంటే నేను ఒక హీరో కింద, లేదంటే అల్టిమేట్ ఇప్పుడు మనం చాలా మంది 100% అండి టెరిఫిక్ పెర్ఫార్మన్స్ అని మాట్లాడతాం. ఐ డోంట్ మైండ్ డూయింగ్ దట్ బికాస్ ఇప్పుడు ఆ కండిషన్ మారిపోతుంది. ఇట్స్ నో మోర్ హీరో విలన్ లేకపోతే వీడు ఈవిల్ అలా లేదు. లైక్ సూన్ యూ విల్ సీ మొత్తం తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ప్రతి సినిమాలో అందరూ వదిలేస్తుంటారు, ఒక రూఫ్ కింద వస్తుంది. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ ఓన్లీ మల్టీ స్టార్, బికాస్ అలా అయితేనే సినిమాలు ఎక్కువ మంది రీచ్ అవుతాయి కాబట్టి. ఆ స్పేస్ లోనే ఉన్నాం కాబట్టి నేను నమ్మింది కరెక్టే అన్నాయి అనుకుంటున్నాను. అంటే మనం చేస్తాం, ఇంకో సినిమాలో మనం ఒక మల్టీ స్టార్. నా పని ఏంటంటే యాక్టింగ్, దాన్ని జనాలు ఎలా తీసుకుంటారు, ఏం ఆఫర్ చేస్తారు వాళ్ళ పరిస్థితి. మన మార్కెట్ మనం క్రియేట్ చేసుకోవాలి, మన మార్కెట్ లో మన రేస్ లో ఉండాలి. అంటే చిరంజీవి గారు చెప్పింది అది వర్కౌట్ అయింది కదా అనేది. అంటే ఇంకా ఆ కైండ్ ఆఫ్ వచ్చిన అంటే ఓన్లీ అన్నయ్య చెప్పారని చేస్తే నెక్స్ట్ ఆ కైండ్ ఆఫ్ వస్తే ఇంకా నేను ఎక్సైట్ అవ్వాలి. అంటే మనకి జీబ్రాకి సంబంధం లేని ఒక క్వశ్చన్,
పుష్ప ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ఫాస్టెస్ట్ 1000 అన్నారు చూసారా? పుష్ప చూసాను. ఎలా అనిపించింది? అయ్యో వైల్డ్ ఫైర్ అంతే, చాలా బాగుంది. వైల్డ్ ఫైర్ ఎస్ అంటే చూసాను. అయితే మీకు ఇంత ముందు అది వేరే వాళ్ళు అడిగారా క్వశ్చన్, నేను అడుగుదామని కాదు కానీ ఇప్పుడు ఇంత ముందు అంటే తారక్ గారు మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారన్నారు కదా, RRR కే అదే లీడా లేదంటే రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చింది? రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే సార్ పిలిపించి నాకు అది చెప్పారు. అదే బేసికలీ నేను ఆ ఒక ఇంటర్వ్యూలో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా అడిగేశారు వద్దు తీసేయండి అన్నా కూడా అది ఉంచారు. బట్ అది ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. RRR లో నేను ఒక చిన్న పాత్ర చేశాను, అది సినిమాకి సరిపోలేదు, తీసేశారు అంతే. కాంబినేషన్ అది కూడా కనెక్ట్ అయి ఉంటది, అయి ఉండొచ్చు. నాకంటే మీరు అడుగుతుంటే సడన్ గా ఏది ముందు ఏది వెనక గుర్తు రావట్లా. బట్ ఆయన కాంబినేషన్ చేశాను.